హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు మీకు డయాబెటీస్ మీద ఎటువంటి విషయాలు మనం తెలుసుకోవాలనే దాని మీద నా స్వానుభవం ద్వారా తెలియజేస్తాను. కరెక్ట్గా 3 years బ్యాక్ నేను డయాబెటీస్ ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం. అంటే పీపీ ఫాస్టింగ్ 125 ఉంది. పీపీ వచ్చేసి 180, 190, 210 వరకు వేరీ అవుతుండేది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ అనమాట. సో ప్రీ డయాబెటిక్ డాక్టర్ గారు ఏమన్నారంటే, సరే అండి ఒక ట్యాబ్లెట్ పెడదాం, మినిమం డోస్ తోటి పెడదాం, ఎందుకంటే మీకు బార్డర్ లైన్లో ఉంది కాబట్టి అది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదని చెప్పడం జరిగింది. సో నేను ఆలోచించాను, ఎందుకంటే మనకి జనరల్గా మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది ఆలోచిస్తే, ఈ ట్యాబ్లెట్లు పెట్టడం ప్రాసెస్ మొదలైతే ఏమవుతుందంటే, కొన్నాళ్ళు అయిన తర్వాత డోస్ పెంచడమే కానీ రివర్స్ అయిన దాఖలాలు నాకు ఎక్కడ వినపడలేదు, కనపడలేదు. అందువల్ల నేనేం చేశానంటే దాని మీద చాలా స్టడీ చేశాను. అంటే ఆ షుగర్ను మనం ఏమన్నా రివర్స్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా అనేది స్టడీ చేస్తే నాకు ఎన్నో విషయాలు తెలిసినాయి. ఇప్పుడు ఫారిన్లో చాలామంది డాక్టర్స్ వీడియోలు చేస్తున్నారు, చాలా కంటెంట్ చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు. అది మనం అర్థం చేసుకుంటే ప్రాసెస్ అంతా మనకు తెలుస్తుంది. ఆ విధంగానే నేను అవగాహన పెంచుకున్నాను. అంటే నాకున్న అవగాహనలో ముఖ్యంగా అందరూ డయాబెటీస్ పేషెంట్స్ అందరూ కూడా ఎవరైతే షుగర్ మందులు వాడుతున్నారో వాళ్ళందరూ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ తెలుసుకునే విషయాలు ఏంటంటే, షుగర్ అనేది మన రక్తంలో ఉన్న షుగర్ మనం తినే ఆహార పదార్థాల ద్వారా వస్తుంది కానీ మన బాడీ లోపల తయారవదు. నంబర్ 1 ఫ్యాక్ట్ ఇది మనం తెలుసుకోవాలి అందరం కూడా. అంటే ఏంటి, మన బాడీలో షుగర్ టెస్ట్ చేసినప్పుడు 125 అయినా, 150 అయినా, 200 అయినా అది ఉంది అంటే దానికి కారణం ఏంటి, మనం రోజు తినే ఆహార పదార్థాల్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఇక్కడ చూడండి, ఈ ప్రతి ఆహార పదార్థంలో కూడా కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొంత ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. ఇందులో మన కార్బోహైడ్రేట్ గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ప్రోటీన్ ఫ్యాట్లలోనూ షుగర్ ఉండదు కాబట్టి దానికి సంబంధం లేదు. సో ఈ కార్బోహైడ్రేట్ రైస్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గ్లూకోజ్ తీసుకోండి, గ్లూకోజ్లో 100% మనకి షుగరే. అంటే డైరెక్ట్గా రక్తంలో కలిసిపోతుంది అనమాట. డైజెషన్ పెద్దగా అవ్వాల్సిన ప్రాసెస్ తక్కువ ఉంటుంది. సో అదేవిధంగా రైస్లో ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఈ పల్సెస్ పప్పుల్లో ఇంకా తక్కువ ఉంటుంది. పళ్ళల్లో ఇంకా తక్కువ ఉంటుంది. కూరగాయల్లో అతి తక్కువ. ఆకుకూరల్లో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట. అలాగేంటంటే ఈ పిండి పదార్థాలు ఏ ఆహార పదార్థంలో ఎంత ఉందనేది నంబర్ 1 తెలుసుకోవాలి మనం. సో మనం రక్తంలో షుగర్ తగ్గాలంటే ముందు లోపలికి పంపించేదాన్ని రెగ్యులేట్ చేయాలి మనం. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చాలామందితోటి దాదాపు నాకు షుగర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో నాకు వెయిట్ కూడా 75 కేజీలు ఉండేది. తర్వాత నేను డైట్ ఎప్పుడైతే ఇవన్నీ అవగాహన పెంచుకుని నేను తినే డైట్ని ఎలాగా మార్చుకున్నానో అది మీకు తర్వాత చెప్తాను. సో ఈ డైట్ మార్చుకున్న తర్వాత నా వెయిట్ కూడా 10 కేజీలు తగ్గాను. తర్వాత షుగరు ఆటోమేటిక్గా రివర్స్ అయిపోయింది. రివర్స్ ఎలా అయింది, ఇప్పుడు నాకు ఎటువంటి మందులు వాడకుండా ఫాస్టింగ్ 90, 100 ఉంటుంది. పీపీ వచ్చేసి 120, 110, మ్యాక్సిమం 125 దాటట్లేదు ఎప్పుడు కూడా. సో అందువల్ల ఏంటంటే పూర్తిగా రివర్స్ అయిపోయినట్టు అనమాట. అందువలన ఇది తెలుసుకోవడం చాలా చాలా తేలిక, మనం అవగాహన పెంచుకోవటం. ఎందుకని, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాలు ఏంటి, బేసిక్గా రైస్ ఎక్కువ తింటాం, తర్వాత పప్పులు, తర్వాత పళ్ళు, ఆకుకూరలు, తర్వాత స్వీట్స్, ఇంతే కదా మనం తినే. సో ఈ ఆహార పదార్థాల్లో ఏ ఆహార పదార్థంలో ఎంత పిండి పదార్థం ఉందనే తెలుసుకోవటం ఏమన్నా అది బ్రహ్మ విద్య. మనం బాగా చదువుకుంటున్నాం, మన పిల్లలు చదువుకుంటున్నారు. బేసిక్ అవగాహనతో మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అంటే బేసిక్ అవగాహన అంటే ఏంటి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేవాళ్ళు ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ అని ఒక పెద్ద పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో మొత్తం ఏ రీజియన్లో ఏ ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి, దాంట్లో ఏమి ఈ పిండి పదార్థాలు ఎంత ఉన్నాయి, ప్రోటీన్ ఎంత ఉన్నాయి, ఫ్యాట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా విటమిన్స్, మినరల్స్తో సహా ఎవ్రీథింగ్ దాంట్లో ఉంది. మనం అందువల్ల ఏంటంటే జస్ట్ నెట్లో ఆ బుక్ ఓపెన్ చేసుకుంటే అన్నీ కనపడతాయి. కాకపోతే పెద్ద పుస్తకం ఉండడంతో మనకి ఇంగ్లీష్లో ఉండడంతో మనకి ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి మాలాంటి వాళ్ళు ఆ బుక్ చూసి దానిలో నుంచి కొన్ని బయటకు తీసి మీకు చెప్తే ఏమవుతుందంటే అర్థం చేసుకోవడం తేలిక అవుతుంది అనమాట. అందువల్ల మనం చూడండి, ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం. డయాబెటిక్ పేషెంట్లు డయాబెటిక్ సంబంధించిన వీడియోలు, అలా హార్ట్ పేషెంట్లు హార్ట్కి సంబంధించిన వీడియోలు చాలా చాలా మనం రోజు చూస్తుంటాం. కానీ ఏది కూడా మనం పాయింట్స్ నోట్ చేసుకున్నందువల్ల ఏమవుతుంది, మనకేం అవగాహన పెరగదు. మనం రోజు చేసే పని చేస్తూ ఉంటాం, మార్పు అనేది రాదు. సో మనం ఒక వీడియో చూసామంటే మనకి మార్పు రావాలి, మనలో మార్పు రావాలి, మాడిఫికేషన్స్, దాని మీద మనకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన పెరగాలి, దాన్ని ఆచరించాలి.
సో ఇదేంటంటే మనం ఒక గ్రూప్ డిస్కషన్లో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి డయాబెటీస్ మీద, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా రోజు వెబినార్ల ద్వారా చెప్తున్నారు. నెట్లో కంటెంట్ అవైలబిలిటీ ఉంది. సో అందువల్ల ఏంటంటే నేర్చుకోవాలనుకుంటే చాలా తేలిక. సో ఇప్పుడు మీకు బేసిక్గా ఫండమెంటల్గా చెప్తాను. గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం తెలుసుకోవాలని దీని ముందు వీడియోలో చెప్పుకున్నాం. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ రైస్లో పిండి పదార్థాలు ఉన్నాయి కొంత. ఆ పిండి పదార్థాలు ఎంత స్పీడ్గా డైజెస్ట్ అయ్యి రక్తంలో షుగర్ కింద కలుస్తుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ చెప్తుంది. అంటే ఏంటి, ఎంత స్పీడ్గా డైజెస్ట్ అవుతుంది, ఎంత స్పీడ్గా ఆ షుగర్ రక్తంలో పెరిగిపోతుంది అనేది ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ తెలియజేస్తుంది. గ్లైసెమిక్ లోడ్ అంటే ఏంటి, ఒక 100 గ్రాములు మీరు రైస్ తీసుకోండి, ఒక 100 గ్రాములు అన్నం తీసుకోండి. అన్నంలో కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో ఆ కార్బోహైడ్రేటు స్పీడ్గానో స్లోగానో మొత్తం మీద రక్తంలో కలిసిపోద్ది. సో దాన్ని లోడ్ అంటాం అనమాట. లోడ్ అంటే ఏంటి, ఎంత షుగర్ పెరుగుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఎంత స్పీడ్గా కలుస్తుంది, గ్లైసెమిక్ లోడ్ అంటే ఎంత షుగర్ పెరుగుతుంది, టోటల్ క్వాంటిటీ అనమాట. ఇది గ్లైసెమిక్ లోడ్ అనేది క్వాంటిటీ, ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది స్పీడ్. మనకి రెండు ఇంపార్టెంటే. అందువల్ల ఏంటంటే మనం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, స్లోగా డైజెస్ట్ అయ్యేవి తినాలి. నెంబర్ 1 అంటే ఏంటి, అందరూ రైస్ తింటాం. ఎటువంటి రైస్ తినాలి, స్లోగా డైజెస్ట్ అయ్యే రైస్ తినాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి చూడండి, ఫుల్లీ పాలిష్డ్ రైస్ ఉందనుకోండి, దాన్ని స్పీడ్గా కలిసిపోతుంది, దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అదే బ్రౌన్ రైస్ ఉందనుకోండి, దాని పైన కోటింగ్ అది ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా డైజెస్ట్ అవుతుంది, కాబట్టి మనం నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే, ఎప్పుడైతే మనం డాక్టర్లు ఏం చెప్తున్నారు, స్పైక్ అంటే ఏంటి, రక్తంలో ఎక్కువ పెరిగిపోకూడదు, స్లోగా పెరగాలి. స్లోగా పెరిగితే ఏమవుతుందంటే, మనకి దానికి రక్తంలో ఉన్న గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. సో అది స్లోగా పెరుగుతూ ఉంటే తక్కువ ఇన్సులిన్ తోటే మనకు పని అయిపోతుంది. అదేవిధంగా అది స్పీడ్గా పెరిగిపోయింది అనుకోండి, ఎక్కువ షుగర్ ఒకేసారి రక్తంలోకి వస్తే ఎక్కువ ఇన్సులిన్ కావాలి. సో అందువల్ల ఏంటంటే, ఆ ఇన్సులిన్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఏంటి, ఎంత స్పీడ్గా రక్తంలో కలుస్తుంది, ఎంత స్పీడ్గా డైజెస్ట్ అవుతుంది అనేది ఈ పిండి పదార్థాలు గ్లైసెమిక్ ఇండెక్స్. ఎంత షుగర్ పెరుగుతుంది, ఈ క్వాంటిటీ అనేది గ్లైసెమిక్ లోడ్. సో ఈ రెండు కూడా ప్రతి ఆహార పదార్థానికి ఉంటే ఈ టేబుల్స్లో, ఆ ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతున్నాయి. సో మీరేం చేయాలి, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉన్నాయి తింటే ఏమవుతుందంటే, మనకి షుగర్ కొంచెం మేనేజబుల్ అవుద్ది, కంట్రోల్ అవుద్ది. తక్కువ ఇన్సులిన్ తోటి ఎక్కువ మనకి ఎనర్జీ సెల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఆ ఇన్సులిన్ ఎందుకు తక్కువ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటనేది ఏంటంటే మరి వేరే వీడియోలో చెప్పుకుందాం. సో అందువల్ల ఏంటంటే, మీరు చేయవలసిందల్లా నా అనుభవం ద్వారా ఏంటంటే, ముందు మనం తినే ఆహార పదార్థాలు చాలా చాలా తక్కువ. అన్నం, కూరలు, పళ్ళు, స్వీట్లు, అంతే కదా, ఇంకేం తింటాం. అన్నంలో మళ్ళీ కొంతమంది గోధుమలు తింటారు, కొంతమంది అన్నం తింటారు, కొంతమంది మిల్లెట్స్ తింటారు, 3 రకాలు. అలాగే మనకు వచ్చేటప్పటికి కూరలు వచ్చేటప్పటికి ఏ కూరగాయలైనా కూడా చాలా తక్కువ ఉంటుంది. దాని గురించి ఎంత కూరలైనా తినవచ్చు, దాని గురించి వరి అవ్వద్దు. మనం వరి అయ్యేదల్లా స్వీట్లు, ఫ్రూట్స్ అండ్ అన్నం. ఈ అన్నంలో ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ స్వీట్స్, నెక్స్ట్ ఫ్రూట్స్. ఓకే, ఈ ప్రియారిటీ మీరు గుర్తుపెట్టుకోండి. మనం స్వీట్లో ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, ఎందుకంటే స్వీట్లో మనం ఇంకా నెయ్యి కలుస్తుంది, తర్వాత ఈ శనగపిండి కానీ లేదంటే ఇంకా రకరకాల పదార్థాలు కలుస్తాయి. మీరు అన్నం తగ్గిస్తే స్వీట్లు తినొచ్చు, అన్నం తగ్గిస్తే మామిడి పళ్ళు తినొచ్చు అనేది కంక్లూజన్ చెప్తూ, సో దీని మీద మరింత అవగాహన కావాలంటే కనుక మన ఛానల్లో చాలా వీడియోలు చేసాం డయాబెటీస్ మీద. నేను స్వయంగా తగ్గించుకున్నాను, నా స్వానుభవం నుంచే ఆ వీడియోలు చేశాను. ఆ వీడియోలు మీరు చేస్తే కొంత అనుభవం వస్తుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే మీరు కామెంట్లో పెట్టినా నేను మీకు అందరికీ రిప్లై ఇస్తానని తెలియజేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.